ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తుల మీద దాడులు, వయసుల మీద దాడులు చూసుకుంటే కనుక మీరు మన పొదిల్లో అవినాష్ కానీ యాదా కోటేశ్వరరావు మీద ఏ విధంగా దాడులు చేశారో మీరు అందరికీ కూడా తెలుసు. ఆ దాడులు చేశారయ్యా, వాటి మీద శిక్షించమని చెప్పని ఊరు మొత్తం కూడా ఏకతాటి మీద బంద్ చేస్తే వీఆర్ పంపించి చేతులు దులుపుకున్నారు. కానీ చంద్రబాబు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళతో మాట్లాడారు. ఏం చేశారు ఇంతకీ? హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, బాగానే ఉంది. చంద్రబాబు గారు ఈ సంఘటన ఖండించారంట. ఖండిస్తే సరిపోయింది. నువ్వు ముఖ్యమంత్రి కూడా ఖండిస్తావా? ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవా? ఎస్ఐని సస్పెండ్ చేయరా? ఎస్ఐని కానీ తీసారా? అంటే వీఆర్లో పెట్టేసి అతనికి చక్కగా మీరు కొట్టారు కదా అని చెప్పని ఒక అవార్డు ఇచ్చి కూర్చోబెడతారా మీరు? ఇదేనా మీరు ఆర్యవేసుల మీద చూపెట్టే ప్రేమ? ఇదేనా? మళ్ళీ మొన్న దర్శి మండలంలో ఆ సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలరు ఏదో వాళ్ళు మా ప్రభుత్వం మారింది, నువ్వు రాజీనామా చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే నేను దశాబ్దాలుగా నేను వ్యాపారం చేసి రేషన్ డీలర్షిప్ చేస్తున్నాను అని చెప్పని ఆ రేషన్ని నేను రాజీనామా చేయని కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తే అతను కిడ్నాప్ చేయడం, అతను కిడ్నాప్ చేసి భయపడితో గుళ్ళోకి వెళ్ళి దాక్కుండా అతని మీద తప్పుడు కేసులు పెట్టడం. పల్నాడు జిల్లాలో జ్యోతి అని మహిళ, ఆర్యవేశ మహిళ, పిడుగురాళ్ళలో జ్యోతి అనే మహిళని వాళ్ళు ఏదో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఇబ్బంది పడుతుంటే భర్త కనబడిపోయేటప్పటికీ ఆ అమ్మాయిని రాత్రి 7:30కి పిలిచి 12-1 గంట వరకు పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ఉంచుతారంటే మీకు ఏ విధమైన అర్హత ఉంది, ఆ విధంగా ఉంది అర్హత. అలాగే విజయవాడలో చూసుకుంటే కనుక ఒక ప్రేమోన్మాది తండ్రి ఒప్పుకోలేదని చెప్పని ఒక ఆర్యవేశ సోదరుని బందర్ రోడ్ నడి రోడ్లో చంపేశాడు. బందర్ రోడ్లో ఇవన్నీ దాడులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక విపరీతంగా ఆర్యవేశుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఈరోజు ఆర్యవేశులు వ్యాపారాలు చేయాలంటే కూడా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మీరు ఆర్యవేశ ఓట్లతో గెలిచారు. మీరు ఆర్యవేశులకు మేము అది చేస్తాము, ఇది చేస్తాము, పొట్టి శ్రీరాములు గారికి అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పారు. ఏం చేస్తారయ్యా? పొట్టి శ్రీరాములు గారిని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చారు మీరు అందరూ కలిసి. రోడ్డు మీద విగ్రహం పెడుతున్నామని చెప్పి చందాలు వసూలు చేస్తున్నారు. సిగ్గులేదు? ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని చెప్పని ఆయన ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విగ్రహం పెట్టలేదా? అంటే ఎన్టీ రామారావు గారి విగ్రహానికేమో 1750 కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ నిధులు వెచ్చిస్తారా? ఈ 50 కోట్లు అయ్యేదానికి రోడ్డు మీదకి వెళ్ళి చందాలు వసూలు చేస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? ఇది పొలవమని చెప్పి కొంతమంది వయసులో బయటకు వస్తున్నారు. మీరు గతంలో ఏం చేశారని. గతంలో ఆర్యవేశులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీ చంద్రబాబు నాయుడు జీవితంలో చేయలేడు కూడా. ఎవరు కూడా ఎప్పుడు చేయలేడు. ఆర్యవేశులకు ఈబీసీ నేస్తామని చెప్పని ప్రతి ఒక్క పేద ఆర్యవేశులకు ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎంతమంది ఆర్యవేశులకి జగనన్న కాలనీ స్థలాలు ఇచ్చారు మీకు తెలుసా? మీరు ఇవన్నీ ఒక పథకాన్ని అమలు చేశారు వాళ్ళకి ఏమన్నా మీరు? అంటే 58 అడుగులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మేము పర్మిషన్ ఇచ్చేసాము, మీరు రాష్ట్రమంతా వయసుల దగ్గర డబ్బులు దండుకు రండి అని చెప్పని మీరు మీ తెలుగుదేశం గోండాలని బయట మార్కెట్లో పంపిస్తారా? ఇదే మీరు చేసే పద్ధతి? ఇదే మీరు ఆర్యవేశుల మీద ఉండే గౌరవం? ఒక పక్క వ్యాపారం లేక ఇబ్బంది పడుతుంటే వ్యాపారస్తుల్ని కొట్టడాలు, వ్యాపారం చేయనీయకుండా చేయడాలు, మళ్ళీ పైపైన చందాలని చెప్పి ఆర్యవేశుల మీద. అంటే పొట్టి శ్రీరాములు గారు ఒక వైశ్యాసకు మాత్రమే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చారా? అంటే ఆర్యవేశులు మాత్రమే దానికి చందాలు ఇవ్వాలా? మీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోలేదా? 3 లక్షల కోట్లు అప్పు చేశారు కదా. ఒక విగ్రహానికి పెట్టే మీకు డబ్బు లేదా మీ దగ్గర? ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడుతున్నారు, మీరు దానికే వ్యతిరేకం కాదు. అంటే 1750 కోట్లు పెట్టి ఆ విగ్రహం పెట్టేటప్పుడు ఒక 50 కోట్లు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విగ్రహాన్ని నిర్మించలేదా? ఇది చాలా బాధాకరం. దీన్ని ఒక ఆర్యవైశ్యుడిగా కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేను కార్యకర్తగా కావచ్చు, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ దాడులు కనుక మీరు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్యవేశులు ఉగ్రరూపాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అనుకుంటున్నారు ఆర్యవేశులు భయపడతారేమో అని చెప్పని. వాళ్ళు భయపడితే మర్యాద ఇస్తారంతే. మీరు భయపడాలని చూస్తే కనుక తప్పకుండా రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేది ఒక ఆర్యవేశులని మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.